ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు మనం వీడియోలో పిల్లలు చదవకపోవడానికి గల కారణాలేంటో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి. పిల్లలు సరిగ్గా చదవట్లేదు అని అంటే చాలామంది అభిప్రాయం ఏంటంటే ఆ స్కూల్లో టీచర్ సరిగ్గా చెప్పరు, ఇదే కారణాన్ని ఎక్కువగా చెప్తారు. కానీ నిజానికి ఆ కారణం అయితే సరైంది కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఒక క్లాస్ రూమ్లో 40 మంది పిల్లలు ఉన్నారని అనుకుందాం. ఆ క్లాస్ రూమ్లో 40 మంది పిల్లలకి టీచర్ అందరికీ ఒకేసారి పాఠాన్ని అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి అందులో కొంతమంది పిల్లలకి ఆ పాఠం అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. కానీ ఒకేసారి 40 మంది పిల్లలకి కూడా కలిపి పాఠాన్ని చెప్పినప్పుడు అందులో కొంతమంది పిల్లలు శ్రద్ధగా వినొచ్చు, కొంతమంది పిల్లలు శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. కాబట్టి అక్కడ తప్పు అయితే టీచర్ గారిది కాదు కదా. అలాగని చెప్పి ఒక్కొక్క పిల్లాడికి శ్రద్ధ పెట్టి ఒక్కొక్క పిల్లాడిని దగ్గర కూర్చోబెట్టుకొని ఒరే నాన్న ఈ కారణం ఇది, ఈ లెక్క ఇలా చేయాలి అని చెప్పి ఒక్కొక్కరి పట్ల శ్రద్ధ తీసుకోవడానికి అక్కడంత టైం అయితే ఉండదు కదా. కాబట్టి స్కూల్లో టీచర్స్ పని ఎంతవరకు అంటే పిల్లలకి ఈ రోజు పాఠాన్ని ఏం చెప్పాలి, ఈరోజు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వాళ్ళకి పాఠాన్ని చెప్పాలి, వాళ్ళకి హోంవర్క్లు ఇవ్వాలి, ఆ చేసుకొచ్చిన హోంవర్క్స్ని వాళ్ళు సరిగ్గా చేశారా లేదా అన్నది కరెక్ట్ చేయాలి. అంతవరకే టీచర్స్ యొక్క పని. ఆ తర్వాత మిగతా పని అంతా ఎవరు చేయాలి? ఇంట్లో వాళ్ళు దగ్గరుండి పిల్లల్ని చదివించాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చే టైం ఏది? 5కో 6కో వాళ్ళు ఇంటికి వస్తారు. అదే టైంలో ఆ ఇంట్లో వాళ్ళు టీవీ సీరియల్స్ అవి పెట్టుకొని చూసారే అనుకోండి, ఈ పిల్లలు కూడా మేము కూడా టీవీ సీరియల్స్ అవి చూస్తాం అని చెప్పి వాళ్ళు బుక్స్ అవి పక్కన పడేసి వచ్చి ఈ టీవీల ముందే కూర్చొని అతుక్కుపోతారు. అంతేకాని వాళ్ళు బుక్స్ మాత్రం తీయరు. అలా కాకుండా ఆ ఇంట్లో వాళ్ళు ఆ టీవీ సీరియల్స్ని కట్టేసి ఒరే మీరు బుక్స్ తీసుకొని చదవండిరా, ఏది ఈరోజు మీ టీచర్ గారు ఏ లెసన్ చెప్పారు, మీకు ఏ హోంవర్క్ ఇచ్చారు అని చెప్పి ఒకసారి వాళ్ళ డైరీ అది ఓపెన్ చేసి చూసి వాళ్ళ హోంవర్క్స్ని మీరు వాళ్ళని పక్కన కూర్చోపెట్టుకొని మీరు చేయించాలి. అది మీ డ్యూటీ. ఎప్పుడైతే ఇంట్లో ఇటువంటి చక్కని వాతావరణం ఉందో అప్పుడు పిల్లలు చాలా చక్కగా వాళ్ళ హోంవర్క్స్ అవి చాలా చక్కగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ మీకు మీ పిల్లలకి చెప్పుకునేంత జ్ఞానం లేదనుకోండి, అప్పుడు మీరేం చేయాలంటే మీ ఇంటి దగ్గరలో డిగ్రీ చేసినటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఉంటారు కదా ఖాళీగాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా ఇద్దరు పిల్లలకి కొంచెం ట్యూషన్ చెప్పండి అమ్మా, ఏ రోజు ఇచ్చిన హోంవర్క్ ఆ రోజు చేసేటట్టుగా మీరు వాళ్ళని శ్రద్ధగా చూడండి అమ్మా అని చెప్పి వాళ్ళకి ఎంతో కొంత ఫీజు ఇచ్చి మీ పిల్లల్ని వాళ్ళ ట్యూషన్లో కూర్చోబెట్టండి. ఆ ట్యూషన్ కూడా ఆ పిల్లలకి ఈ 2-3 పిల్లలు మాత్రమే ఉండాలి. మళ్ళీ అక్కడ స్కూల్లో లాగా 40 మంది 50 మంది ఉన్నారే అనుకోండి, అక్కడ కూడా వాళ్ళు సరిగ్గా నేర్చుకోలేరు. ఎందుకంటే గుంపులో కూర్చొని నేర్చుకోవడం వేరు, ప్రత్యేకంగా ఒక 2 పిల్లల్ని దగ్గర కూర్చోపెట్టుకొని ఒరే నాన్న నీకేం రాలేదు, ఏం అర్థం అవ్వలేదు అని చెప్పి ఆ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకొని చెప్పడం వేరు. గుంపులో చదువుకున్నటువంటి పిల్లలకి ఎంత చెప్పినా ఏమీ అర్థం కాదు. అదే ఒక్కరిద్దరు మాత్రమే పిల్లలు ఉన్నారనుకోండి, చక్కగా వాళ్ళ కాన్సంట్రేషన్ మొత్తం ఆ పిల్లల మీదే ఉంటుంది. ఆ పిల్లలు కూడా వాళ్ళకి భయపడి చక్కగా నేర్చుకోవడానికి అక్కడ అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు సరిగ్గా చదవలేకపోవడానికి ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే అందరి పిల్లలకి తెలివితేటలు ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్క పిల్లాడికి ఒక్కొక్క రకంగా ఉంటాయి తెలివితేటలు. ఒకడు చాలా హైపర్ యాక్టివ్గా ఉంటాడు, అంటే చెప్పిన వెంటనే అర్థం చేసుకోగలడు. ఇంకొకడు 4-5 సార్లు చెప్తేనే కానీ అది వాడి బుర్రకెక్కదు. కాబట్టి అటువంటి పిల్లలు ఉన్నప్పుడు హైపర్ యాక్టివ్గా ఉన్నటువంటి పిల్లలు ఎలా అయినా సరే చదివేసుకుంటారు. కానీ 4-5 సార్లు చెప్తే కానీ అర్థం కానటువంటి పిల్లలకి మాత్రం ఖచ్చితంగా మీరు దగ్గర ఉండి చదివించాలి. వాడికి ఎంత చెప్పినా అర్థం అవ్వలేదనుకోండి, ఒరే నీ బ్రతికింతేరా, నీకు ఇంక ఏది అర్థం కాదు, నువ్వు ఇంకెందుకు పనికి రాకుండా పోతావు అని చెప్పి వాడిని డిస్కరేజ్ చేయకుండా వీడి బుర్ర ఇంకా ఎక్కువ ఆలోచించలేదు, వీడికి ఎన్ని మార్కులు వస్తే పాస్ అవుతాడో అంత సబ్జెక్టుని మాత్రమే వీడి బుర్రలోకి ఎక్కించాలన్నమాట అని అనుకొని వాడికి తగినట్టుగా చిన్ని లెసన్స్ ఉంటాయి. అటువంటి వాటిల్లో ఎక్కువ మార్కులు తెప్పించడానికి అటువంటి పిల్లలకి ప్రయత్నం చేయాలి. అలాగే చెప్పే వాళ్ళకు కూడా ఓర్పు ఎక్కువగా ఉండాలి. చెప్పేవాళ్ళు కూడా
ఒరేయ్ నీకు ఏమీ అర్థం కాదురా అని చెప్పి 4 మొట్టికాయలు మొట్టేసారే అనుకోండి, ఆ పిల్లలు ఇంక భయపడిపోయి చదవడం మానేస్తూ ఉంటారు. అలా కాకుండా ఆహా! వీడికి ఈ లెక్క అర్థం అవ్వలేదు అంటే ఇంకొక వెర్షన్‌లో మనం వీడికి అర్థం అవ్వేలా చెప్పాలి అన్నమాట. అని చెప్పి వాడికి ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి నేను మీకు ఒక విషయం చెప్తానండి. నాకు ఒక స్నేహితురాలుంది. తను ఇంటి దగ్గరే ట్యూషన్స్ అవి చెప్తూ ఉండేదనమాట. తన దగ్గరికి ఒక చిన్న పిల్ల ట్యూషన్‌కొచ్చేది. ఆ పిల్లకి ఒకసారి తను లెక్క చెప్తుంటే ఎన్ని సార్లు చెప్పినా ఆ పిల్ల అర్థం చేసుకోలేకపోతుంది. అప్పుడు నా స్నేహితురాలు ఏం చేసిందంటే, తినకి ఈ విధంగా చెప్తే అర్థం కావట్లేదు అని చెప్పి, నేను నా ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానాన్ని ఇంకొక రకంగా చెప్తే ఈ పిల్లకేమన్నా అర్థమవుతుందేమో అనుకోని, తను ఎక్స్‌ప్లెయిన్ చేసే మెథడ్‌ని తను మార్చి ఆ పిల్లకి అర్థమవ్వేలా చెప్పిందనమాట. అప్పుడు ఆ పిల్లకి టక్కుమని అర్థమయ్యి వెంటనే ఆ లెక్క చేసేసిందనమాట. కాబట్టి పిల్లలకి అర్థం అవ్వట్లేదు అంటే, వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో కూడా మనకి తెలిసుండాలి. అంతేకానీ, ఒరేయ్ నీకు ఇంత చిన్న లెక్క కూడా అర్థం అవ్వట్లేదురా అని చెప్పి వాడికి 4 మొట్టికాయలు మొట్టేస్తే వాడు ఇంకా ఇంకా భయపడిపోయి మీ దగ్గరికి రావడానికే భయపడిపోతాడనమాట. కాబట్టి ఎక్కడ కొట్టాలో, ఎక్కడ మందలించాలో అక్కడ మందలించాలి పిల్లల్ని. అలాగే ఎక్కడ ఎంకరేజ్ చేస్తూ మాట్లాడాలో అక్కడే ఎంకరేజ్ చేస్తూ మాట్లాడాలి. అలా చేసినప్పుడు మాత్రమే మన పిల్లలు మంచి ఉత్సాహవంతులుగా, మంచి తెలివైన వాళ్ళుగా తయారవుతారనమాట. సరే పిల్లలు చదవకపోవడానికి ఇంకొక కారణం ఏంటంటే, వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ అస్సలు ఉండదు. కొంతమంది తల్లిదండ్రులైతే ఎదురింటి పిల్లలతోనూ, పక్కింటి పిల్లలతోనూ పోల్చి, "ఒరేయ్! ఆ ఎదురింటి పిల్లాడు చూడరా నీకంటే ఈడు ఫస్ట్ ర్యాంకర్‌గా నిలబడ్డాడు. నువ్వు ఉన్నావు. ఎందుకు పనికి రాకుండా పోయావు" అని చెప్పి వాడిని డిస్కరేజ్ చేస్తూ మీరొచ్చారే అనుకోండి, వాడు చాలా డిసప్పాయింట్ అయిపోయి, నాకు ఏది రాదేమో, నేనేది చెయ్యలేనేమో అన్నటువంటి ఒక బలహీనతకు వాళ్ళు వెళ్ళిపోతారు. లేదా ఆ పిల్లల మీద కోపాన్నన్నా సరే వీళ్ళు పెంచుకోవడానికి అవకాశాలుంటాయన్నమాట. కాబట్టి ఎప్పుడూ పక్కింటి పిల్లలతోనూ, ఎదురింటి పిల్లలతోనూ, ఇంకెవరి పిల్లలతోనో మీ పిల్లల్ని పోల్చకండి ముందు. అలా మీరు పోల్చినట్లయితే మీ పిల్లలు అయితే నేరస్తులుగా అన్నా తయారవుతారు. లేదా వాళ్ళని వాళ్ళే కించపరుచుకొని, వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ, బాధపడుతూ, ఒక పేషెంట్‌లా అన్నా సరే వాళ్ళు తయారవుతారనమాట. కాబట్టి మన పిల్లల తెలివితేటలు ఏ విధంగా ఉన్నాయో, వాళ్ళని ఆ విధంగా మీరు ప్రోత్సహించారే అనుకోండి, వాళ్ళకి కావాల్సింది ర్యాంకులు కాదు. వాళ్ళకి కావాల్సింది అక్షర జ్ఞానం, వాళ్ళకి కావాల్సింది తెలివితేటలు. అప్పుడు వాళ్ళు వాళ్ళ తెలివితేటలతో 40 మార్కులు తెచ్చుకున్నా కూడా, అది వాళ్ళ తెలివితేటలు పెరిగినట్లే కదండీ అవుతుంది. కాబట్టి మీరు వాళ్ళ ర్యాంకుల కోసం, వాళ్ళ మార్కుల కోసం చూడకుండా, మీ పిల్లల తెలివితేటలు ఏ విధంగా ఇంప్రూవ్ అయ్యాయో, అది మాత్రమే మీరు చూసుకోండి. అప్పుడు మీ పిల్లాడికి 40 మార్కులే వచ్చినా, అది వాడి సొంత తెలివి అని గుర్తించి, వాడిని అభినందిస్తే, ఆహా! నన్ను మా అమ్మ, నాన్న ఇంత అభినందించారు. నెక్స్ట్ టైమ్ నేను ఇంకా బాగా చదువుతాను అని చెప్పి వాళ్ళలో ఒక కొత్త ఉత్సాహం రెట్టింపవుతూ వస్తుందనమాట. కాబట్టి ఆ రకంగా మన పిల్లల్లో మన చైతన్యాన్ని పెంపొందించాలే కానీ, మన పిల్లల్ని మనమే తొక్కేయకూడదండి. కాబట్టి ఏ పిల్లల్లోనూ కూడా అంత తెలివితేటలు లేకుండానూ ఉండరు. అలాగే ఏదో ఒక టాలెంట్ లేకుండానూ ఉండరు. ఆ తెలివితేటలు ఏంటో, ఆ టాలెంట్ ఏంటో మనం పసిగట్టి వాళ్ళకు మనం ఆ రకంగా శిక్షణను ఇచ్చినట్లయితే కనుక, మన పిల్లలకి మనం తప్పకుండా మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళమైతే మనం అవుతామండి. సరేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరలా మరొక మంచి వీడియోతో కలుద్దామండి. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.